నేటి నుండి ధనుర్మాసం ప్రారంభమైంది. సూర్య సిద్ధాంతం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో ఈ మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో గోదాదేవి 30 పాటలు పాడి ఆ శ్రీరంగనాథుని కళ్యాణం చేసుకుంది. దాన్నే తిరుప్పావై అంటారు. దానికి పూర్వరంగంగా ప్రార్థనా శ్లోకాలను ఈరోజు చూసి మొదటి పాసురాన్ని అనుసంధానం చేసి దాని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీళాతుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై பல்பதியம் எண்ணிஷெய்யால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சொற்கொடியே தொல்பாவை பாடி அருள வல்ல வல்வனையாய் பாடி நீ வேங்கடவர்க்கென்ற விதி என்ற இம்மாத்தம் నాంకడవా వన్నమే నల్కు. మొదటి పాశురాన్ని అనుసంధానం చేద్దాం. మార్గళెత్తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதிவினோ நேரிழையீர் சீர்மலகமாயப் பாடிச் செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொழுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார் நந்தக் கண்ணி யசோதை இளம் சிங்கன் கார்மேனிச் செங்கல் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணே நமக்கே பறை தருவான் పారోరు புகழப் పడిందేల్ ఒరింబావాయ్. దీని భావాన్ని సూక్ష్మంగా రేఖామాత్రంగా తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. గోదాదేవి ఈ పాశురంలో సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా, మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం, మాసములన్నిటిలో మార్గశీర్ష మాసము అను నేను అని చెప్పియున్నాడు కదా. వెనళ్ళు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాలసింహం వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరపు రంగు కలవాడును, చంద్రుని వలె ఆహ్లాదము కలిగించువాడును, సూర్యుని వలె తేజోరూపుడునగు నారాయణ్ణి తప్ప ఇతరులను శరణి కోరని మనకు ఆ స్వామి వ్రతానికి కావలసినవి అన్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కావున మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి లోకము ప్రకాశించున్నట్లుగా ఆ వ్రతమునకు తగునట్లుగా మార్గళి స్నానము చేసి కోరిక కలవారందరూ ఆలస్యం చేయక శీఘ్రంగా రమ్మని గొల్లకన్యలందరినీ ఆహ్వానించుచున్నది శ్రీ గోదాదేవి. వ్రతము చేయడానికి అనువైన మాసము మార్గశీర్షం, అంటే భగవంతుని ప్రసన్నము చేసుకును మార్గములలో శీర్షస్థానము అయినది, అనగా ఉత్తమమైన మార్గము అని అర్థము. కావున మార్గళి స్నానము చేయడానికి రమ్మని ఆహ్వానించుచున్నది. శ్రీ గోకుల వాసులారా, సిరికన్యలారా, భవతాపము తీర్చుకొనగా వ్రతము చేయరండి. మనసు పడిన వారందరూ మార్గళి నీరాడ రండి. ఆపదలను కాచు ఆ నందనందుని తనయుడు యశోదమ్మ ఒడిలో ఆడుకొను బాలసింహుని, నీలమేఘశ్యాముని, ఈయన శశి సమ ప్రకాశుని నారాయణ్ణి తలచి కొలుచుటకు రండి. ఈ నోమును నోచు మనము ఇతరుల మనము కోరము. పరసాధనము ప్రసాదించి పరమాత్ముడే సాధనము లోకమంతా పొగుడునట్లుగా మనము ఈ నోమును నోచుకుందాము. కావున మీరంతా మార్గళి నీరాడరండి అని గోదాదేవి గోపకన్యలను పిలవడంతో మొదటి పాశురం ప్రారంభమవుతుంది. ధనుర్మాస వ్రతం ఈ 30 రోజులు రోజుకొక పాశురాన్ని